అనేది మేము చెప్తున్నాము. అడంగల్లో ఉండేది మేము చెప్తాం కదా. ఎంత 30 సెంట్లు ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెకి పక్కగా 5వ నెంబర్ ఇది. నీకు 4 నెంబర్లు చూపించాలి మొత్తం మేము. ఆడ నుంచి ఆడక లాస్ట్ దాకా 5వ నెంబర్. ఈ నుంచి స్ట్రైట్ గా ఆడ వరకు 30 సెంట్లు ఇది. 207 30 సెంట్లు సరిపోయింది. లాస్ట్ నుంచి కాదు, ఇక్కడ గిన్నె ఉన్నది మధ్యలో. ఆ గిన్నె నుంచి ఇలా పట్టుకొని స్ట్రైట్ గా రోడ్డు దాకా ఇది ఇది కొలతేయాలి. 30 సెంట్లు పోవాలి. ఇది 4, 3, 7 70 సెంట్లు ఈ 2 రావాలి. అందుకే ఇప్పుడు కొలత వేసి వాళ్ళకి వదిలితే 70 సెంట్లు మిగిలింది 8. అక్కయ్య ఇది అది 28 సెంట్లు. అక్కయ్య ఆ బాట పెట్టుకోండి. ఈ 2 ఈమెకి ఆడ మిగిలింది 137 సెంట్లు కదా. అది ఇది ఎకరా కూర్చుంది. అటు ఇటు ఈరోజు మేము వచ్చాము కాబట్టి తను కూలోళ్ళని పెట్టుకున్నాం. దారోళ్ళు వచ్చారు కాబట్టి హద్దులు వేపించేసుకో మేము ఉన్నాం. కానీ అది ఈ రోజు కాదులే, రోజు తెల్లతో వస్తే చెప్పేదేనమ్మా. మీరు మధ్య నుంచి వచ్చారు, మీరు తెల్లతో రావాలా, కూలోళ్ళు పెట్టుకోండి. సర్వేర్ వస్తాడు, తెల్లతో వస్తాడు, సర్వేర్ వస్తాడు. సర్వేర్ వచ్చి ఎఫ్ఎంబీలు తీసుకువచ్చి మీకు మెజర్మెంట్ చేయిస్తారు. ఆ నెంబర్ 30 సెంట్ అన్నారు కదా, 30 సెంట్కి ఇట్లా లాల్ నాటిచ్చేస్తారు. కాదమ్మా, ఇప్పుడు లెటర్ ఇప్పుడు 30 సెంట్లు కదా. అది 30 సెంట్లు ఉందినా 30 సెంట్లు అన్నప్పుడు ఈ టీచర్ రాయి వేసుకొని రాయి వేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ రాయి కానీ ఈ రాయికి ఈ లెటర్ వచ్చి 30 సెంట్లు అని చూపించాలి కదా. మళ్ళీ ఇది 40 సెంట్లు అని చూపించాలి కదా. సపరేట్గా రాళ్ళు వేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది, మాకు క్లారిటీగా ఉంటుంది. ఈ అబ్బాయికి 30 సెంట్లు మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డది ఉంది కదా ఈడ. ఏ పక్క ఇది ఎన్ని సెంట్లు? 40 సెంట్లు. 40, 30, 70, 28. ఇక్కడ 40 207 ఈ పక్క ఇంకేమన్నా 28 4వ నెంబర్. అది 207 అది. అది ఎంత వస్తుంది? అది 28 సెంట్లు ఇచ్చున్నారు. 28 మార్కెట్ దాకా. ఓకే, మళ్ళా ఇంకొక 39 సెంట్లు అక్కడ. ఏ సుప్రజ 40 ఒక 30 ఇక్కడ 40 ఒక 30 ఒక 28 నీకు ఒక సైడ్ పెట్టి ఒక సైడ్ వాడికి కైలేకు దోకకు ఒక పక్క వదిలేయాలి. సరే అదే కూడా చూద్దాం. రోడ్డు నుంచి ఇప్పుడు ఈ 3 జరిపినాయి కమ్మిక 207 లో చూపిండి ఒకసారి. 207 5 30 సెంట్లు చక్కగా 200. ఇది వచ్చి 40 సెంట్లు. 40 సెంట్లు ఇక్కడ నుంచి బాయి కాడ గిన్నె చూడు, గిన్నె సరిగ్గా రోడ్డు పక్కనే అది 40 సెంట్లు. ఇది వచ్చి బోర్కయ్య. అది 207 లో 4. అది 207 4 28 సెంట్లు. ఒకవేళ ఎక్కువ కరెక్ట్ లేదు. పెద్దయినా ఆ మామిడి చెట్టు వరకు కదా 28 సెంట్లు అంతేనా? కొంచెం అవతలది వాళ్ళ ఆడబిడ్డ, మీ ఆడబిడ్డ. ఓకే రైట్. అది చూపించండి సార్. 39 సెంట్లు అని చూడండి. అంతే వాళ్ళకి రావాల్సిన దాంట్లో 28 సెంట్లు. 25 కాదు 30. సరే అక్కడ పోదాం. కూల్స్తేనే మొత్తం ఒకే నెంబర్. ఇది ఇది 207 లో 8. ఇది కూడా 8 లోనే వస్తుంది. సెంట్లు అంటే నువ్వు 6 దాకా సాగు చేసుకున్నావు. 6 దాకా కాదు మొత్తం. ఆకైలో వస్తుంది, ఆకైలో వస్తుంది. 28 సెంట్లు వస్తుంది. 4C2 లో వస్తుంది 28 సెంట్లు. అది వై దివ్య దిలీప్ కుమార్ పేరుతో ఉండదు. అది 28 సెంట్లు. మిగతాది వచ్చి 14 సెంట్లు ఉంది. 14
14 14 శ్రీనివాసులు మళ్ళీ దాంట్లో మిగతా 14 జయరామయ్య కృష్ణ వెళ్ళారు కదా. సంబంధం లేదు. దివ్య దిలీప్ కుమార్ ఎట్ సైడ్ వస్తారని పేర్లు చదువుతున్నారు. వాళ్ళు ఎక్కడ వస్తుందంటే వాళ్ళు అడుగుతుందంటే వాళ్ళది లేదు. సార్ అన్నారు ఇప్పుడు గురుస్వామి కూడా ఉంది కదా గురుస్వామి ఆ నెంబర్ వేరు. 4వ లెటర్లో వచ్చేది టి శ్రీనివాసులు, నారయ్య, ఎల్లుగారి ఈశ్వరెడ్డి, బొజ్జారెడ్డి, గురుస్వామిరెడ్డి, బున్నారెడ్డి, జయరామయ్య, కృష్ణయ్య, తర్వాత వై దివ్య, దిలీప్ కుమార్, వీళ్ళందరూ 4వ లెటర్లోనే వస్తూ ఉంటారు. దాంట్లో పంచుకున్నారు వాళ్ళు ఆడ. ఇది వాడు చేసుకోండి. ఇది వచ్చి మళ్ళా గంట ఉన్నది వాళ్ళకి. అది దాని కింద 3 పాదులు ఉన్నారు. 2 పాదులు 5.5 గుంట ఉన్నది ఆడ. 4 గుంటలు 4.5 ఎంత నేను అడిగిలా 4 గుంటలు అంటే 100 సెంట్ల గుంటకి 20 సెంట్ల 10 గుంటలు వచ్చి ఎకరా 10 గుంటలు 2.75 సెంట్లు. ఈ అమ్మాయి కేటగాని వీళ్ళ మామయ్య కేటగాని అమ్మ వాళ్ళ పేరుతోనే ఉండిందే. ఈ కేసులేనే వాళ్ళు అమ్మినారు. ఎవరు రాధమ్మ, కృష్ణయ్య, మీ అత్త మామ అమ్మారు. అత్తగారే మామయ్య చనిపోయారు. అప్పుడు నువ్వు సంతకాలు పెట్టలేదు, మీ ఆయన పెట్టలేదు కదా. ఆయన నేను వాళ్ళు వీళ్ళు కేసు పెట్టే కాడికి వాళ్ళు కేసులేనే ఉన్నారు. ఆయన ముందుగానే చనిపోయినాడు. కేసు పెట్టే కాడికి కేసు అటు ముందుగానే ఉన్నదిరా. ఫస్ట్ లోనే ఉంది కేసు ఉంది. మూడు చనిపోయినాక కేసు పెట్టి కేసు మళ్ళీ ఏమి వాళ్ళు అయి ఉండదు. కేసు ఓడే పెట్టింది. అతను పెట్టాడు కాబట్టి ఇప్పుడు మేము కోర్టు ఆ కాగితాలన్నీ నీకు ఏమి చేతులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన భాగం వీళ్ళకి రావాలి కదా, అందుకు మేము వచ్చాము. ఇప్పుడు 39 సెంట్లు తేలాలి సార్. కావాల్సిన నేల కాదు ఈమెదే. ఎందుకంటే నేను అంత తీయలేదులేమ్మా, నేను జంకుతుండా. ఎందుకంటే చేస్తే మాకు పాపాలు